హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లితికా సాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ప్యాన్ కేక్స్ వచ్చేసి 9 months కిడ్స్ దగ్గర నుంచి అందరూ చాలా ఇష్టపడతారండి. అది ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఒక పొటాటో తీసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను నేను. అందులో ఒక ఎగ్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నవి, కొత్తిమీర కొద్దిగా, బ్లాక్ పెప్పర్ పౌడరు, సాల్ట్ అండ్ 3 tablespoons బియ్యం పిండి. ఇప్పుడు పొటాటోని మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఎగ్ వేసుకొని బియ్యం పిండి అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. నాకైతే గట్టిగా వచ్చింది. ఇందులో కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం వాటర్గా కలుపుకుంటున్నాను నేను. వాటర్ వద్దు అనుకునే వాళ్ళు ఇంకొక ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పొటాటోని వేసేసుకుంటున్నాను. పొటాటో కూడా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, జావగా వచ్చింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, కొత్తిమీర, బ్లాక్ పెప్పర్, సాల్ట్ మొత్తం అన్నీ కలిపి ఉంచేసుకోవాలి. నేనైతే స్పైస్ కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే మా పాప స్పైస్ తింది కాబట్టి అందువల్ల నేను కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నానండి. ఇందులో ఆప్షనల్ అండి, పచ్చిమిర్చి వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలిపేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ కేక్స్ చిన్నవి వేసుకోవాలి. చిన్నవి 3 వేసుకున్నాను నేను. ప్యాన్ కేక్ వేసుకున్న వెంటనే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయినా, పిల్లలకైతే నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం వీడియో షేక్ అవుతుందండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక హ్యాండ్తో చేస్తున్నాను. అందువల్ల వీడియో కొంచెం షేక్ అవుతుంది. నేను ప్యాన్ కూడా పట్టుకోలేకపోయాను ఒక సైడ్ నుంచి. అందువల్ల కొంచెం ప్యాన్ కేక్స్ కూడా రివర్స్ చేసేటప్పుడు కొంచెం షేక్ అవుతున్నాయి అవి కూడాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. పైన చుట్టూతలా కాలినట్టు అనిపిస్తాయి, కానీ లోపల మాత్రం ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇవి అయితే పిల్లలకి చాలా హెల్దీ అండి. వీక్లీ 2 పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది సాస్లో అయితే చాలా బాగుంటుంది. టొమాటో కెచప్ అలా సాస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయండి. నేను కలుపుకున్న ఈ మిశ్రమం బట్టి నాకు వచ్చింది ఒక 5 ప్యాన్ కేక్స్ వచ్చాయండి, చిన్నవి. చూసారు కదా, చాలా బాగున్నాయండి. బాగా కాలాయి, కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి. ఇవి వేడిగా సాస్లో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా హెల్దీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.